ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. సో కళ్యాణ్ సార్, రమ్య మ్యామ్, సో వీళ్ళ వర్షన్ అయితే మనం విన్నాం, బట్ అవతల వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి విన్న తర్వాత మీరు చెప్తే బాగుంటుంది. సో ఒకసారి నేను ఇప్పుడు మీ కోడలు వాళ్ళ అమ్మ నాన్న నంబర్స్ అనేది మేము తీసుకున్నాము, వాళ్ళకి ఒకసారి టైల్ చేస్తాను. ఇంకో నెంబర్ కాల్ చేస్తాను. కాదండి, యాక్చువల్గా మన వాళ్ళు షో స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ ఝాన్సీ అనే అమ్మాయికి వీళ్ళ కోడలికి వాళ్ళ నాన్నగారికి కూడా ఫోన్ చేసి ఇంటిమేషన్ చేశారు. మీ వర్షన్ ఏంటో కూడా చెప్పండి అమ్మా, వాళ్ళు ఇక్కడ న్యాయం కోసం వచ్చారు మా దగ్గరికి అని. అలాగేనండి మేము లిఫ్ట్ చేస్తాం అన్నారు. దగ్గర ½ అన్ అవర్ నుంచి మన వాళ్ళు ట్రై చేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లా. మన ఆడియన్స్కి తెలియాలి కాబట్టి మీ ద్వారా కూడా ట్రై చేయించాం. సో అట్లీస్ట్ వాళ్ళు కాల్ మాట్లాడితే వాళ్ళ వర్షన్ కూడా వినడానికి ఉండేది. సో ఇలా తప్పించుకుంటున్నారంటేనే కొంత అర్థం అవుతుంది. తెలిసి కూడా ఈ షోలో ఈరోజు కూర్చొని ఉన్నారని తెలిసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళకి కనిపించడం ఇష్టం లేదు, అట్లీస్ట్ ఫోన్ లో ఉన్న వాళ్ళు జెన్యూన్ అయ్యి ఉంటే మాట్లాడొచ్చు కదా, వాళ్ళ న్యాయం కోసం వాళ్ళు మాట్లాడొచ్చు. వాళ్ళ ఫేస్ అనేది ఎలాగో రివీల్ అవ్వట్లేదు కాబట్టి. సో డెఫినెట్ గా ఈవిడ ఇంత క్లియర్ గా ఇంత బాధ మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్తుందంటే ఈవిడ వర్షనే కరెక్ట్ గా అన్నట్టు నాకు అనిపిస్తుంది. మరి డాక్టర్ గారు, కళ్యాణ్ సార్, మీరేమంటారు? మేడం, ఇక్కడ ఏంటంటే బేసికలీ ఇంకా మనం పూర్తిగా అంటే వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత కూడా మనం ఇంకా పూర్తిగా ఇది చెప్పలేం, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేటటువంటి చెప్పలేం. ఏంటంటే వీళ్ళున్న పొజిషన్లో వాళ్ళు కేసులు ఇవన్నీ ఫిక్స్ చేయటం వల్ల వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడి ఈరోజు ఇక్కడికి వచ్చారు. అంటే వాస్తవానికి ఏంటంటే అంటే మామూలుగా చెప్తున్నాను కళావతి గారు, ఝాన్సీ అనేటటువంటి అమ్మాయి కాదు, ఏదన్నా ఒక క్లయింట్ యొక్క మానసిక పరిస్థితి కానీ వ్యక్తిత్వం కానీ అసెస్ చేయడానికి కొన్ని గంటల టైం పడుతుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఈరోజు మీరు ఎంత చక్కగా వర్ణించి చిత్రీకరించి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్లు చేసుకుంది, ఇది చేసింది, అది చేసింది అయినా కూడా వాస్తవానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడేటట్టు అయితే కనుక, లేదంటే అట్లీస్ట్ ఫోన్ కాల్ ఎత్తినా కూడా మనకు అసలైనటువంటి వర్జన్ తెలిసింది. ఈరోజు వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అంటే కనుక రమ్య మేడం, అడ్వకేట్ మేడం చెప్పినట్టుగా వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకోలేక ఇక్కడికి ఉండేటటువంటి ప్రొఫెషనల్స్ పెద్ద మనుషులకి చెప్పుకుంటే కనుక ప్రశ్న మీద ప్రశ్న వచ్చి ఎక్కడన్నా దొరకపెట్టి అసలైన నిజం కక్కిస్తారేమో అనేటటువంటి భయం ఒకటై ఉండొచ్చు. రెండోది ఏంటంటే కనుక మనం ఏదన్నా ఒకటి కమిట్ అవుతే కనుక మనకి ఏ ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి భయం ఉండొచ్చు. మూడోది ఏంటంటే నేర్పరితనం లేకపోయి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక అటువైపు ఉండేటటువంటి మనిషిని మనం పూర్తిగా చూడకుండా కేవలం ఈ అమ్మాయి XYZ చేసింది కాబట్టి ఈ అమ్మాయి దొంగ అనేది మనం చెప్పలేం. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్గా మేడం, ఇది అంటే ఇదేదో అంటారు చూడండి, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారు చూడండి, అది చాలా చక్కగా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే సైకలాజికల్లీ ఇక్కడ మనం చూసుకుంటే, వ్యక్తిత్వపరంగా చూసుకుంటే కళావతి గారు 99.5% మాట్లాడారు, ప్రవీణ్ 0.5% కూడా మాట్లాడారు. సో ఇందాకే నేను అన్నాను, నోట్లో 4 లేదు ఈ అబ్బాయికి డ్రైవింగ్ తప్ప ఏమీ రాదు అని చెప్పి ఇందాకే నేను చెప్పాను. అయితే ఇక్కడ ప్రవీణ్కి బహుశా అటువైపు ఉన్నటువంటి ఝాన్సీ అనేటటువంటి వీళ్ళు కోడలు గురించి అసెస్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయేమో అనేటటువంటిది నా అభిప్రాయం. సో ఇక్కడ ఎలాంటి అవకాశాలు వచ్చినాయి? తొందరపాటు పెట్టారు, ఎంగేజ్మెంట్ చేయించుకున్నారు అని అన్నారు. ఎందుకు తొందరపాటు పెట్టాలి? ఏంటి అంత కెపాసిటీ లేనటువంటి మనిషి? ప్రవీణ్కి చాలా కాలం బట్టి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ప్రవీణ్కి ఏమైనా లోపం ఉందా? ఎందుకు వాళ్ళు ఒత్తిడి చేస్తే మనం ఎందుకు లొంగిపోవాలి? ఎంత దేవుడి మీద భక్తి అయినా ఉండొచ్చు, ఫాస్టర్ లాంటి వ్యక్తి వచ్చి ఎన్ని కాకమ్మ కబుర్లైనా చెప్పచ్చు. ఎందుకు మీరు కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎప్పుడైతే కనుక ఇప్పుడు సహజ సిద్ధంగా ఏంటంటే అమెరికా నుంచి వచ్చేటటువంటి చాలా కేసులు, మా అబ్బాయి 3 రోజులే ఇక్కడ ఉంటాడండి, పెళ్లి చేయాలండి అర్జెంట్ అన్నాయి కూడా ఈరోజు మా దగ్గరికి వచ్చేటటువంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వచ్చేటటువంటి పేరెంట్స్ మేము చెప్తున్నాం, అమెరికా వెళ్తే కనుక వెళ్ళమనండి, మళ్ళీ 6 నెలల తర్వాత రమ్మనండి, అప్పుడు చేసుకుంటాడు. అయినా కానీ తూతూ మంత్రంగా తొందరపాటు పెళ్ళిళ్ళలో ఏంటంటే వ్యక్తిత్వపరమైనటువంటి అనాలిసిస్ పూర్తి స్థాయిలో జరగదు, మీరు తవ్వుకున్న గుంట్లో మీరే పడతారండి. నెంబర్ 1, వీళ్ళు అక్కడ ఒత్తిడికి లోనయ్యారు, కమిట్ అయ్యారు. వీళ్ళు వెనక ముందు చెప్పేటటువంటి వాళ్ళు లేరు. మరి ఆ అమ్మాయి మంచిగా అనిపించిందో, వీడికి నచ్చిందో ఏంటో మరి తెలియదు, కానీ పెళ్ళి అయితే జరిగింది, ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. నెంబర్ 2 ఏంటంటే ప్రవీణ్ యొక్క క్లియర్ కట్ వైఫల్యం ఎక్కడ కనిపిస్తుందంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని లేదంటే ఫిజికల్ స్టేచర్ని అసెస్ చేయడంలో. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని అన్నారు. అప్పటికి ఏంటంటే 21 డిసెంబర్ 2021కి ఈ అమ్మాయికి 21 వీక్స్ 2 days జెస్టేషన్ పీరియడ్, అంటే 5th month అమ్మాయి.
5th మంత్ కూడా దాటింది, నేరోగా దాటింది 5th మంత్. అంటే ఎంత బక్కగా ఉండేటటువంటి అమ్మాయి కూడా, నేను ఒక డాక్టర్ని కాబట్టి ఇలాంటివి చాలా ఫరెన్సిక్ ఎగ్జామినేషన్స్ చేయటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి, ఎంత బక్కగా ఉన్న వ్యక్తికి, ఎంత సన్నంగా ఉన్న వ్యక్తికి కూడా ప్రెగ్నెన్సీ అనేటువంటి కడుపు ఎంతో కొంత తెలుస్తుంది, ఎంత దాచిపెట్టినా కూడా తెలుస్తుంది. సరే 5th మంత్కి మనకి మీరు మ్యారేజ్ అయ్యింది ఎప్పుడు నాన్న? నవంబర్ 18th. నువ్వు అమ్మాయి శారీరకంగా కలిసింది ఎప్పుడు? అక్టోబర్ 4. అప్పటికి 3rd మంత్. సో ఇక్కడ ఏంటంటే కనుక ప్రవీణ్కి ఇక్కడ ఏంటంటే 3rd మంత్ ఉండేటటువంటి ప్రెగ్నెంట్ అమ్మాయి ఎలా ఉంటుందో, అమ్మాయితో శారీరకంగా కలిసినప్పుడు ఏంటిది అనేటటువంటి క్వశ్చన్ మార్కు రాలేదు, డౌటు రాలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫస్ట్ నైట్ అప్పుడు కూడా ఇతనికి తెలియకపోవటం అనేటటువంటిది ఇక్కడ. నాకేమనిపించిందంటే కనుక ఈ అబ్బాయి వీళ్ళ తల్లి యొక్క తెలియనితనాన్నే వీళ్ళంతా క్యాష్ చేసుకున్నారా, మనం ఒత్తిడి పెడితే లొంగుతారు కాబట్టి ఈ అమ్మాయికి వీళ్ళందరికీ ముందే తెలుసు, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేటటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు, ఈ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది ఎక్కువ కాలం దాచిపెట్టలేము, ఏదో విధంగా ఈ ప్రెగ్నెన్సీకి మూల కారణం అనేటటువంటి వ్యక్తి ప్రవీణే అనేటటువంటిది మనం చిత్రీకరించాలి. రేపొద్దున ప్రశ్న వచ్చినప్పుడు, నిలదీసినప్పుడు ఏంటి ప్రెగ్నెన్సీ ఏంటనేది వచ్చినప్పుడు. సో ఏంటంటే ఈ డేట్లు, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎన్ని మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్ని తీసి పక్కన పెట్టి ఏదో విధంగా ప్రవీణ్ని లొంగ తీసుకుని లూప్లోకి లాగి ఈ అమాయకుడిని అక్కడ తీసుకొచ్చి వీళ్ళిద్దరిని శారీరకంగా కలిపితే కనుక రేపొద్దున ప్రశ్న ఏమన్నా వస్తే కనుక డేట్స్ ఇవన్నీ పక్కన పెడితే అవును నువ్వే కలిసావు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ నీ ద్వారా వచ్చింది అనేటటువంటి ఆలోచన చిత్రీకరించడానికి ప్రయత్నం కూడా మొదటి నుంచే జరిగింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. సరే ఇవేమీ అర్థం కాలేదు, ఇవేమీ అర్థం కాకుండా అందులో దిగారు. ప్రతి చోట తొందరపాటుతనం అనేటువంటి కనిపించింది. ఇక్కడ ఏమైంది అంటే కనుక ముఖ్యంగా ప్రవీణ్ మొదటి నుంచి ఈ అమ్మాయిని అసెస్ చేసుకుంటూ ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి మాట తీరేంటి, ఆలోచన శైలి ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, మొండితనం ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ వ్యక్తిత్వపరమైనటువంటి ఆలోచన శైలి 2-3 సార్లు ఆ అమ్మాయితో శారీరకంగా కలిసి, ఇది పెళ్ళికి ముందు ఎన్నిసార్లు కలిసారో తెలియదు కానీ చాలా సందర్భాల్లో పెళ్ళైన తర్వాత కలిసి మానసికంగా దగ్గర అయినటువంటి వీళ్ళకి ప్రవీణ్కి చాలా బాగా తెలిసి ఉండాలి ఈ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటని. కానీ ఎక్కడో కూడా ఇది ప్రవీణ్ ప్రశ్నించడం కానీ ఈ అమ్మాయి ఎవరు అనేటటువంటి ఆలోచించడం కానీ చేయలేదు. వాస్తవానికి ఏం జరిగిందంటే మీ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రవీణ్ పిల్లయ్యాడు, మీరు పులయ్యారు, అంతే కదా. అంటే పులంటే ఆవిడ మీద విరుచుకుపట్టడం కాదు, ఎక్కువ మాట్లాడేది ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటటువంటిది భర్త దగ్గర కంటే ముందు తల్లి దగ్గర నుంచి, అత్తగారి దగ్గర నుంచి రావటం మొదలు పెట్టేటప్పటికి ఆ అమ్మాయికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను కావాల్సినటువంటి విధంగా నేను ఉండేటటువంటి వ్యక్తిగా నా భర్త ఉన్నప్పుడు నీకేంటి ప్రాబ్లము, మీరెవరు అంటే ఆ అమ్మాయి మొదటి నుంచి ఏమనుకుంది అంటే కనుక మనం తప్పు చేసి ఎంటర్ అయ్యాము, వీళ్ళు మనల్ని తొక్కేయటానికి, మన వైపు వేలెత్తి చూపెట్టి తొక్కేయటానికి చాలా విశ్వప్రయత్నం చేస్తారు కాబట్టి మనం పైపెచ్చి చూపెట్టాలి, మనం డామినేట్ చేయాలి, మన ఇంట్లో ఎలాగైతే కనుక మనం వ్యవహరించి మన అమ్మా నాన్నని తొక్కుపెట్టి కింద పెట్టామో అదే ఇంటి పరిస్థితిని నేను ఇంటి వరకు తీసుకురావాలి, నేను అర్ధరాత్రి అయినా మొబైల్ ఫోన్ వాడచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, వీళ్ళని మాట్లాడించకుండా వీళ్ళ నోటికి బ్యాండేజ్ వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి ఆలోచన పరంగా ప్రవీణ్ మీద అయితే కనుక ఆ అమ్మాయి శాసించి ఆ విధంగా అతను లొంగ తీసుకుని అతను తొక్కబెట్టింది, కానీ మిమ్మల్ని లొంగ తీసుకోలేకపోయింది. ఆటోమేటిక్గా మీరు అడిగారు, స్నానం చేయమ్మా, వంట చేయమ్మా, బట్టలు ఆరేయమ్మా, ఇవన్నీ చేశారు. అది ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. ఇంకా అక్కడికి కూడా మీ చేతుల్లోంచి బంతి, మీ కోట్లోంచి బంతి బయటకు వెళ్ళలేదు, అప్పుడు కూడా బంతి మీ చేతుల్లోనే ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే కనుక వాళ్ళ మాట నెగ్గటం గురించి సూసైడల్ అటెంప్ట్స్ కానీ అట్లీస్ట్ నేను చనిపోతాననేటటువంటి మాట అంటారో వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం అది. ఒక్కసారి అన్నా పొరపాటున నోరు జారన్నా వాళ్ళ దగ్గర నుంచి అది చైన్ రియాక్షన్. అది ఎందుకు చైన్ రియాక్షన్ అని మనం అంటామంటే కనుక ఒకసారి అలా అనగానే మీరు భయపడతారు, భయపడి ఏం చేస్తారు, ఒక మెట్టు దిగి వస్తారు. ఇంకా ప్రతిసారి అమ్మాయి వాస్తవానికి తను చచ్చేటటువంటి ప్రయత్నం ఏదీ చేయదు, చచ్చిపోతాననేటటువంటి భయం మాత్రం మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని ఇద్దరిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఏమైంది, ట్యాబ్లెట్స్ ఆ అమ్మాయి నూరి తాగటానికి ప్రయత్నం చేసినప్పుడు మీరేమి తక్షణ కర్తవ్యంగా ఏం చర్య తీసుకోలేదు. పేరెంట్స్ని పిలవటం కాదు, అక్కడ పంపించేసి ఆ అమ్మాయిని అక్కడ ఉంచాలి అంతే. మీ ఇంటికి వస్తే కనుక ససేమిరా మీ ఇంటి తలుపులు తీయకూడదు, అది చేయలేదు. కోసుకున్నప్పుడు మీరేం చేయలేదు, తర్వాత ఏదో మేడం ఏం దుంకేటప్పుడు మీరు ఏం చేయలేకపోయారు. ఎక్కడ మీరు కరెక్టే కోసుకున్నప్పుడు పిలిచారు, కానీ అప్పటికే ఏమైంది అంటే కనుక వాళ్ళందరూ టీమప్ అయిపోయారు. వీళ్ళు పదే మన అమ్మాయి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఆ అమ్మాయి వ్యక్తిత్వం, మానసిక పరిస్థితి, ఈ అమ్మాయి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటూ ఉంటారు. ఈ బీపీడీ వాళ్ళతో వచ్చే పెద్ద తలకే నొప్పి ఇదే. 100కి 10% మంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే కనుక వాళ్ళకి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి ఏది కావాలో అది జరిగితే అవతల వాళ్ళు చెప్పినట్టు వింటారు.
వాళ్ళకి ఏది కావాలో అది జరగకపోతే కనుక వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం గురించి, వాళ్ళ అవసరాలు కాపాడుకోవటానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి గురించి దేనికన్నా వాళ్ళు రెడీ అవుతారు. సో ఏదైతే అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చేయలేకపోయారు, ఈ అమ్మాయిని తట్టుకోలేక, బాధపడలేక, ఈ అమ్మాయి వ్యవహారాలు తట్టుకోలేక, అది మీ ద్వారా చేయించడానికి మీ ఇంట్లో లాంచ్ చేశారు అమ్మాయిని. అది మీ వల్ల అవ్వదు. అక్కడ అమ్మ నాన్న ఉంటేనే జరగంది. మీ భర్త చనిపోయి ఎంతకాలం అయిందమ్మా? చనిపోలేదండి, దూరంగా ఉంటున్నాడు. ఆయన 7 months ప్రెగ్నెన్సీ అప్పుడు ఎందుకు అతను దూరం ఉంటమ్మా? ఆయన కొంచెం వేరే అమ్మాయితో ఉండే, అదో నాకు కదో. ఇష్టం కాలేదు, నేనే దూరం అయిపోయాను. సరేలేండి, అది వేరే కదా. సో అప్పటి నుంచి నువ్వు ఒక్కదానివే బాబుని పెంచుకుంటున్నావు. ఇద్దరు పిల్లలు సార్ నాకు. ఒక మీరేం పాప, మళ్ళీ పెళ్లి ఏం చేసుకోలేదు? చేసుకోలేదు సార్. అయితే ఆ అమ్మాయికి పెళ్లి చేశాను, ఆమెకి 2 పిల్లలు, ఈయనకు పెళ్లి చేస్తే ఇంకా ఈ స్టోరీ. సో ఫైనల్గా ఏమైంది అంటే కనుక ఆ అమ్మాయి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఆటోమేటిక్గా ఈరోజు ఆ అమ్మాయే అంత హింస పెట్టి అన్ని రకాలుగా చేసినటువంటి, సూసైడ్ చేసుకున్నటువంటి అమ్మాయి వాస్తవానికి వీళ్ళు బాధితుల పొజిషన్లో ఉండవలసినటువంటి వీళ్ళు ముందుగా వెళ్ళి వీళ్ళు కేసు పెట్టకుండా పోయి ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్ళి నేనే బాధితురాలని, వీళ్ళే క్రిమినల్స్ అన్నట్టుగా ఆ అమ్మాయి కేసు పెట్టేటటువంటి ధైర్యం వచ్చిందంటే కనుక ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్, ఆ అమ్మాయికి ఎక్కడ లేనటువంటి సపోర్ట్స్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ని ఏది కావాలన్నా రాబట్టుకునేటటువంటి మనస్తత్వం ఆ అమ్మాయి. పేరెంట్స్ ఇక్కడ తోసి ఆ అమ్మాయిని మానసికంగా బాగు చేయాలని ట్రై చేసుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా ఆ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి ఉచ్చులోకి వచ్చి ఈ అమ్మాయి కంప్లైంట్స్ పెడితే ఈ అమ్మాయి కంప్లైంట్స్, ఈ అమ్మాయి మనీ డిమాండ్ చేస్తే ఈ అమ్మాయి. ఫైనల్గా ఏంటంటే ఇటువంటి వ్యక్తిత్వాలు మారవు మేడం. ఇవేంటంటే వీటిని బీపీడీస్ అంటాం, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటాం. చాలా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంటుంది. నేను పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి మొండితనం ఉంటుంది. మీరు నాకు కావాల్సినటువంటి విధంగా ఉంటే కనుక నేను చచ్చిపోవటానికి ట్రై చేస్తాను అంటారు, కానీ చచ్చిపోరు. వీళ్ళు సూసైడ్ చేసుకోరు. సూసైడ్ చేసుకుంటారేమో అనేటటువంటి భయంతో మనమే లొంగిపోయి మనం మారిపోతూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది వర్కౌట్ అయ్యేటటువంటి కేసు కాదు. ఒకప్పుడు వీళ్ళు ఎలాగా ఒప్పుకోవట్లేదు, ఆ అమ్మాయి కావాలని ఒప్పుకోవట్లేదు. ఒకప్పుడు వీళ్ళు కావాలి అని అనుకున్నా కూడా వీళ్ళకి ప్రతిరోజు దినదినంగా గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుంటుంది వీళ్ళ జీవితాలు. సో ఫైనల్గా ఏంటంటే మేడం లీగల్గా రమ్య మేడం ఏంటంటే దీనికి ఏది స్మూత్గా వెళ్ళేటటువంటి ప్రాసెస్ ఏంటి అనేటటువంటిది సెక్షన్స్ పరంగా మేడం చెప్పగలగటం ఒకటి. రెండోది ఏంటంటే కనుక ప్రవీణ్కి రేపొద్దున ఇదంతా డివోర్స్ అయ్యి ఇదంతా ప్రాసెస్ ఒకప్పుడు అదృష్టం కొద్దీ వాళ్ళ నక్షత్రాలు బాగుంటే కనుక, వాళ్ళ స్టార్స్ బాగుంటే కనుక ప్రవీణ్కి రేపొద్దున డైవర్స్ వచ్చేటట్టు అయితే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ యొక్క సైకాలజీ మారకుండా ఇతను మళ్ళీ ఇంకో పెళ్ళి అనేటటువంటి దాంట్లో దింపటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రవీణ్ది అమాయకత్వం అంటారా, తెలియనితనం అంటారా, లేదంటే ఇంకేమంటారో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి సైకలాజికల్గా ఒక ఆలోచన శైలితో ఒక అవేర్నెస్ ఉంటే కనుక ఈ గండం ముందు నుంచే మీరు గట్టెక్కేటటువంటి అవకాశం ఉంటుంది, ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోకుండా ఒక వ్యక్తిని విశ్లేషించడం కానీ. సో ఇది నా అభిప్రాయం. మిగతాదంతా కూడా రమ్య మేడం చెప్తాను.